సుజాత. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి తమ పార్టీలో చేరుతున్నారు మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. అన్ని శాఖల్లోనూ పదోన్నతుల కారుణ్య నియామకాలపై తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ చైర్మన్. అన్ని శాఖల్లోనూ పదోన్నతులు కారుణ్య నియామకాలకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సిఎస్ సోమేష్ కుమార్ ఆదేశాల మేరకు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ చైర్మన్ దీనిపై దృష్టి సారించారు. జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన కలెక్టర్ చైర్మన్ శాఖల వారీగా ఖాళీల వివరాలను తక్షణమే ఇవ్వాలని ఆదేశించారు. ఖాళీల వారీగా పనిచేస్తున్న వారి వివరాలతో పాటుగా శాఖల వారీగా సీనియారిటీ జాబితాను కూడా రూపొందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మను చాదరి, హనుమంత్ రెడ్డి, శిక్షణ సహాయక కలెక్టర్ చిత్రా మిశ్రా, డిఆర్ మధుసూదన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు జిల్లాలో అక్కడ 3 కమిటీలు పెట్టారు. వాళ్ళు బై లెవెల్ వరకు సో యూ కెన్ లీవ్ అండ్ బి ఆన్ జాబ్. ఎప్పుడు బై లెవెల్ పే చేస్తారా? మీరు అందరూ కాపీ ఒక్కొక్కటి ఇక్కడ అక్కడ ఇచ్చిందే ఇక్కడ డిఆర్ఓ ఇచ్చేసి. ఓకే రైట్. ఇంగ్లీష్లో ఇవాళ సాయంకాలానికి A4 లో ఈరోజు సాయంకాలం మీ డిపార్ట్మెంటల్ నోట్స్ లేటెస్ట్ సిపిఓ మెయిల్ పెట్టండి. సిపిఓ లేటెస్ట్ డిపార్ట్మెంటల్ నోట్స్ ఈరోజు సాయంకాలానికి A4 సైజ్ లో మీటింగ్ అక్కడ పోయిన తర్వాత మళ్ళీ భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో పిఆర్టీయుటిఎస్ సంఘానికి సంబంధించిన నూతన సంవత్సర క్యాలెండర్లను దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భూత్పూర్ అడ్డాకుల మండలాల ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని క్యాలెండర్లను, డైరీలను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రం వేదికగా మహబూబ్ నగర్ జిల్లాలో మాస్టర్ కేశవ్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఈ కరాటే ఆన్లైన్ ఛాంపియన్షిప్ పోటీల ఛాంపియన్షిప్ ట్రోఫీని మంగళవారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ఇంటర్నేషనల్ ఆన్లైన్ ఈ కరాటే పోటీలను మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న మాస్టర్ కేశవ్ గౌడ్ ను పలువురు అభినందించారు. ఎవరైతే మాట్లాడుతున్నారో అందరికీ అదే స్పిరిట్, అదే స్ట్రెంత్, అదే కంటిన్యూ చేయాలి. 2020లో కరోనా జరిగినప్పుడు చాలామంది మాస్టర్స్ అందరూ సోషల్ వర్క్ చేశారు. చాలామంది గ్రాంట్ ఇచ్చారు. అందరూ ధన్యవాదాలు చేస్తారు. ఎంత ఇచ్చారు కాదు, మీరు ఇచ్చారు, అది చాలా ఇంపార్టెంట్. మాట్లాడుతూ టీం ఎప్పుడు స్పిరిట్ ఉండాలి. ఎంతవరకు పార్టిసిపేట్ చేయాలి ప్రయత్నిస్తున్నాం. బట్ సేమ్ టైం మన జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఎవరైతే ఇస్తున్నారో అందరూ
యాక్టివిటీ కానీ ఈ యొక్క మాట్లాడితే మెటబాలిక్ సిస్టమ్ బాగా సపరేట్ అవుతుంది, బ్రెయిన్ బాగా దృష్టిగా ఉంటుంది. డెఫినెట్లీ అయితే అందరికీ గవర్నమెంట్ కేశవ్ గారు రోజు గవర్నమెంట్ చేయాలి, అందరికీ సంక్రాంతి తెలంగాణలో తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే ప్రజలు తమ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని రాష్ట్ర ఆబ్కారీ మరియు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో మాజీ సర్పంచ్, బీజేపీ జిల్లా నాయకులు శోభా సుధాకర్ రెడ్డి, శాంతయ్య, శేఖర్, కేశవులు, రాజు, వెంకటయ్య, నర్సింహులు మరియు సుమారు 200 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎంతో అనుభవాన్ని ఎన్నో సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసి మండలంలో ఆ పార్టీ ఎత్తనే విజయపడనే గుర్తొచ్చేది. ఆ మండలంలో ఇతర పేరు గుర్తొస్తుంది, ఎవరి పేరు గుర్తురాదు. మరి మండలం మొత్తంలో కూడా జయశక్తి కావాలి. ఎన్ని సంవత్సరాలు అలవాటు వ్యక్తి మరి రోజు సరిగా 10 రోజుల క్రితం నేను ఎంతో రోజులుగా కాలగలం, నేను కానీ నా కర్ణాటక కానీ వర్షం వచ్చిందంటే అక్కడ 2-3 తాతాలు మందులు పోవడానికి కూడా దాటి ఏవైనా రోగం వచ్చినా నొప్పి వచ్చినా బండిలో కూడా అక్కడ 25 సంవత్సరాల నుంచి పెళ్లి కావాలంటే వచ్చిన నాయకులందరూ కూడా ఒక్క దాంట్లో కోటి పెట్టి పెళ్లి చేయాలన్నా ఏ రాష్ట్రంలో ఓడని పరిస్థితి. కానీ మీరు ఎలక్షన్ల ముందు వచ్చి పెళ్లి చేపిస్తామని చెప్పిండ్రు. ఇలా పెళ్లి అయిపోయింది, రేపు మాపం మీరు పెళ్లి ఓపెన్ చేయడానికి వస్తారట. మరి ఓపెన్ చేసి కావాలని అనుకుంది. ఎందుకంటే నా గ్రామం ముఖ్యం, నా గ్రామ సమస్య ముఖ్యం కనుక మరి నేను కొట్టాలని రాలేదు. ఇలా మీరు ఏపిస్తున్నప్పుడు నా మనసు ఒప్పుకోలేదు, ఖచ్చితంగా నీతో పాటు ఉంటా అని చెప్పి ఆయన హైదరాబాద్ రావాలి. ఒకరోజు మంచిగా చూస్తున్నాం, మరి మండలంలో అందరి నాయకులు కూడా మాట్లాడుకొని పిలుస్తున్నాం. ఆ రోజు ఏం చేస్తున్నాం అంటే ఈ రోజు మంచిగా ఉంది, మరి ఈరోజు చేయలేదంటే సరే మంచిది రమ్మని చెప్పి మరి వార్త పార్టీ అందరూ రావడం జరిగింది. ఈరోజు మీకు అందరికి తెలుసు బుద్ధారం గ్రామం మునిగిపోతుంది, టంకాల గ్రామం మునిగిపోతుంది, కాండాలు మునిగిపోతుంది అన్నప్పుడు ఒకరోజు మండలాధికారులు మీటింగ్ పెడితే ఇదే కర్ణాటక గారు, ఇదే సుధాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ వచ్చినట్టు అడిగింది. ఒక కాలాన్ని నాకు గుర్తులే ముందు తెలియదు. కాకట్ట వచ్చి సార్ అని చెప్పి ఏడ్చింది. ఏందమ్మాలి సార్, మేము ఎన్నో ఊళ్ళు అనుకున్నాం సార్, ఊళ్ళు అనుకుని బతుకున్నాం సార్, మరి మునిగిపోతే ఎట్లా సార్ అని. ఆ రోజు ఆమె లేదు చెప్పిన, అమ్మా నేను ఎవరికి కూడా హాని చేయను, మీ ఊళ్ళో బాగు చేస్తున్నా, మా ఊరు పట్టణం బాగు చేస్తున్నా, మా జిల్లాను బాగు చేయాలి, జిల్లాలో పేదరికం పోలే అందరూ బతకాలి అనుకుంటున్నా. మీరు అందరూ వద్దన్నప్పుడు నేను చేయలేదు. మా ఆలోచన చేసుకోండి, మీరు ఆలోచన చేసుకుంటే మీకు మంచి ఇల్లు కట్టిస్తా, డబ్బులు ఇప్పిస్తా, భూములు ఇప్పిస్తా, మీరు వద్దంటే నేను వివరించుకుంటా అన్న ప్రకారం మరి మీరు కర్ణాటక నుంచి అడిగిన వద్దనా అన్న. ఇమీడియట్గా దాన్ని ఇందుగా చేసుకున్నాం. సుధాకర్ రెడ్డి గారు కూడా ఎంపీ ఎలక్షన్స్ కన్నా ముందు కూడా మరి వస్తా అని చెప్పి ఆధునిక పరిజ్ఞానం మన అవసరాలను తీర్చడంతో పాటుగా నేరాల విస్తృతిని కూడా పెంచిన విషయం ప్రజలకు తెలిసినదేనని, ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్ వినియోగంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఎస్పీ రేమా రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్త వ్యక్తులతో పరిచయాలు ప్రమాదకరమని, పరిచయం లేని వారితో ఆర్థిక లావాదేవీలు జరపడం ఖచ్చితంగా ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అప్పులు ఇస్తామని, బహుమతులు ఇస్తామని వచ్చే మెసేజ్ లింకులను, ఫోన్ కాల్స్లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దన్నారు. ఆన్లైన్లో
ఆడే ఆటలు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా నష్టం కలిగిస్తాయన్నారు. సైబర్ నేరాలు, ఇతర సామాజిక సమస్యలపై జిల్లా పోలీసు కళా బృందం ప్రసార మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తూ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి తమ పార్టీలో చేరుతున్నారు మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. అన్ని శాఖల్లోనూ పదోన్నతుల కారుణ్య నియామకాలపై తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ శర్మన్. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.